ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరు జాలరులు చేపలు పట్టుకునేటువంటి వారు ఉదయం మొదలుకొని రాత్రి వరకును ప్రయాసపడి తమ వలలు వేసినను ఆ యొక్క సముద్రములో చేపలు పట్టలేకపోయి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడకు వారు చాలా ప్రయాసపడి ఉన్నారు, విసుగు చెంది ఉన్నారు. ఇక మేము ఈ చేపలు పట్టలేము అనే పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఒక్క మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి మాట చొప్పున, నా మాట చొప్పున మీరు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి మీ వలలను వేయండి, విస్తారమైన చేపలు పడతారని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. దేవుని మాట, ఈయన ఎవరో, మనము రోజంతా ప్రయాసపడి ఉన్నాము, ఆయనను చేపలు పట్టలేకపోయి ఉన్నాము. ఈయన ఎవరో మన యొద్దకు వచ్చి కొంచెం లోతుగా వలలు వేయండి అని చెప్పుచున్నారు. ఆయన మాట చొప్పున మనము వలలు వేస్తామని చెప్పి వలలు వేసినప్పుడు వారు పట్టలేనంత విస్తారమైనటువంటి చేపలు పట్టి ఉన్నారు. ఏ విధమైన చేపలు? తమ వలలు పిగిలిపోయేంత వరకు అంత విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను దేవుని చిత్తములో ఉన్నటువంటి పనిని చేసినట్లయితే విస్తారముగా మనము ఆశీర్వదించబడతాము. కనుక మనము దేవుని చిత్తము నెరిగి మన చేతి పనులను చేయాలి. కాబట్టి దేవుడు నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విస్తారమైన ధనమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కొదువ లేకుండా సమస్తమును దేవుడు సమకూర్చునుగాక. యేసుక్రీస్తు వారు కానాను విందుకు వెళ్ళినప్పుడు, అక్కడ పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు దృష్టికి వచ్చినప్పుడు ఆ బాణలలో, పెద్ద పెద్ద బాణలలో నీటితో నింపి దానిని ద్రాక్షారసముగా చేసిన దేవుడు, అంతకుముందు వారిచ్చినటువంటి ద్రాక్షారసము కంటే దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చిన ద్రాక్షారసము ఎంతో శ్రేష్టమైనదిగా వారికి కనబడెను. దేవుడు అద్భుతములు చేసి ఆ యొక్క పెండ్లి విందులో సమృద్ధిని కలుగచేసి ఉన్నాడు. సారేపతు విధవరాలను చూడండి. ఆమెకు ఆ రోజుకున్నటువంటి దానిని తిని ఆమె పిల్లలు చనిపోదామని అనుకున్నారు. కానీ దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించి వారికి ఏ విధమైనటువంటి కొరత లేకుండా దేవుడు సమృద్ధిని కలుగచేసి ఉన్నాడు. ఆ ప్రవక్తను ఆ యొక్క సారేపతు విధవరాలి యొద్దకు పంపించి వారి జీవిత కాలమంతయు కూడా వారు ఆశీర్వదించబడేటట్లుగా దైవ సేవకుని ద్వారా వారి ఇంటికి వెళ్ళి వారు చనిపోకుండా, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు అందరూ కూడా జీవితకాలమంతయు బ్రతికేంతగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. వారి ధాన్యమును ద్రాక్షారసమును ఆశీర్వదించి వారికి సమృద్ధిని కలుగచేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విస్తారమైన దానము, ద్రాక్షారసము, అన్నపానములు, వస్త్రములు నీకు అనుగ్రహించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవునితో మనం ఉండాలి. దేవుని రాకడల్లో ఎత్తబడే వారముగా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు.
మోషే గారిని చూడండి. మోషే గారు ఆ యొక్క ఐగుప్తు దాస్యములో చిక్కబడినటువంటి జనాంగములను దేవుని విడిపించుటకు మోషే గారిని ఎన్నుకున్నాడు. ఆయన నత్తివాడు, ఎన్నిక లేనివాడు. కావున దేవుడు నిన్ను తలగా నియమించబోచున్నాడు. నేనెందుకు పనికిరాను, త్రోసివేయబడి ఉన్నాను, నేను పనికి మాలిన వాడను, నేనెందుకు పనికిరానని నీవు అనుకొనుచున్నావేమో. కానీ ఎందుకు పనికిరానటువంటి నిన్ను తన పాత్రగా వాడుకోబోచున్నాడు. దేవుడు తలగా నిన్ను నియమించబోచున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము. ఎక్కడో పడవేయబడిన నిన్ను దేవుడు లేవనెత్తి ఉన్నత శిఖరములపై నిలబెట్టుచున్నాడు. దేవుడు నిన్ను సృష్టించి ఉన్నాడంటే, బ్రతికించి ఉన్నాడంటే దేవుడు నిన్ను తలగా నియమించబోచున్నాడని అర్థము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మనవిని మీరు ఆలకించాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు గనుక దేవుడు నిన్ను తలగా నియమించాలి అంటే, నిన్ను పరలోక రాజ్యంలో తలగా నిలబెట్టాలి అంటే దేవుని ఆజ్ఞలను నీవు పాటించాలి, పరిశుద్ధముగా జీవించాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన, మాటలు, తలంపులు, ఆలోచనలు ఉండాలి. నీలోని ప్రతి పాపమును, దోషమును, అతిక్రమమును, విగ్రహారాధనను, వ్యభిచారమును, లోక సంబంధమైన కామ, క్రోధ, మద, మత్సరములన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను తలగా నియమించబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. విస్తారమైన ధనమును, ఆశీర్వాదమును, ద్రాక్షారసమును నీకు కలుగచేయబోచున్నాడు. కనుక దేవుడు నిన్ను తలగా నియమించబోచున్నాడు. ఆమెన్.